హాయ్ అండి. వైసీపీకి సంబంధించి మిథున్ రెడ్డి గారు ఉన్నారు కదా! ఆయన పైనైతే లిక్కర్ స్కామ్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఆయనకైతే మళ్ళీ సిట్ అయితే మళ్ళీ ఒక నోటీసులు అయితే ఇవ్వడం చూసామండి. ఆయనైతే విచారణకు హాజరు కావాలని అయితే మళ్ళీ ఒక నోటీస్ అయితే ఆయనకైతే అందజేశారు. ఆయనైతే హాజరు కావాల్సి ఉంటుంది. మరి నాకు తెలిసి వేగవంతం చేస్తున్నారు. ఖచ్చితంగా మిథున్ రెడ్డిని జైల్లో పెట్టే విధంగా ముందుకైతే వెళ్తూ ఉంది. మనం ముందే మాట్లాడుకున్న ఇంతకుముందు ఆయన ఢిల్లీలోనే చాలా రోజులు కూర్చున్నారని. ఇప్పుడైతే మళ్ళీ నోటీసులు ఇచ్చారు. అలానే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఇంతకుముందు కూడా ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా విచారణ రావాలని అయితే ఇచ్చారంట. కానీ ఆయన అందుబాటులో లేవడంతో వాళ్ళ తండ్రి గారికి అయితే నోటీసులు ఇచ్చి వచ్చారంట. మరి అలానే విజయసాయి రెడ్డి గారు ఈరోజు సిట్టుకి అయితే విచారణలో రాబోతున్నారు ఇదే కేసులో. యాక్చువల్గా దీన్ని లేవనెత్తిందే విజయసాయి రెడ్డి గారు. ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అలానే రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత ఆయన మొదట మాట్లాడింది ఈ స్కామ్ ఉంది, ఇక్కడ జరిగింది, దాన్ని చేసిన వాళ్ళు కసిరెడ్డి రాజశేఖరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు అయితే ఆయన స్వయంగా ఆయన చెప్పారంతో అయితే ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే ఒక వైసీపీలో ఉన్న వ్యక్తి, ఇంతకుముందు వైసీపీలో పనిచేసిన వ్యక్తి, అందులోనూ జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ అని చెప్తారు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఆత్మ అని చెప్తారు. అలాంటి విజయసాయి రెడ్డి అలాంటి ఆరోపణ చేయడంపై ఇంకా స్ట్రాంగ్ అయింది కేసు. మరి ఖచ్చితంగా మిథున్ రెడ్డికి జైలుకి పాలవ్వడం ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ లీడర్ అయినా ధనం పరంగా కావచ్చు, లేకుంటే ఆ ఏరియా పరంగా కావచ్చు, కొంచెం స్ట్రాంగ్ లీడర్ అయినా వైసీపీలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ స్ట్రాంగ్లో, అందులో జగన్మోహన్ రెడ్డి దగ్గర మనిషి కూడా. మరి అలాంటి వ్యక్తిని అయితే అరెస్ట్ చేస్తారని చూడాలి. ప్రస్తుతానికైతే గట్టిగానే ముందుకైతే పావులేదు కదులుతూ ఉంది ప్రస్తుతం కూటమి అయితే. ఎందుకంటే వరుసగా నోటీసులు ఇచ్చేసి అతనైతే విచారణ పిలిపించి ఏదో ఒక టైంలో అతనైతే అరెస్ట్ చేసే క్రమంలో అయితే ముందుకెళ్తూ ఉంది. చూద్దాం మరి ఈరోజు విచారణకి అయితే రమ్మంటున్నారు. విజయసాయి రెడ్డి గారు వెళ్తారు, అలానే మిథున్ రెడ్డి గారు అయితే విచారణకి అయితే వెళ్తారు. మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వెళ్తారంటే చూడాలి. మరి ప్రస్తుతం అయితే ఆయన నోటీసులు ఇదే కారణం చెప్తారు. ప్రస్తుతం వాళ్ళ నాన్నగారికి అయితే నోటీసులు ఇచ్చి వచ్చారు ఆయన లేకపోవడంతో. మరి విచారణ రాకపోతే తెలిసింది కదా, ఒకటి 2 సార్లు ఇస్తారు, 3సారి డైరెక్ట్గా అయితే అరెస్ట్ చేస్తారు. మరి ఇలాంటిది రాకుండా ఉండాలంటే విచారణకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. మరి మిథున్ రెడ్డి గారు కూడా హాజరవుతారా, లేకుంటే ఏదో ఒక కారణాలు చెప్పి ఏదో ఒకటి ఏదంటే హెల్త్ ఇష్యూ కావచ్చు, లేకుంటే వేరే వాళ్ళు బాధ ఇలా రకరకాల కారణాలు చెప్తారు. కారణాలు చెప్పి దాటైతే వేస్తుంటారు విచారణకు రాకుండా అయితే. మరి చూద్దాం. మిథున్ రెడ్డి గారికి అయితే చుట్టూరు ఉచ్చి అయితే బిగిస్తూ ఉన్నారు గట్టిగాని, ఆయన్ని లిక్కర్ స్కామ్లు గట్టిగాని. ఎందుకంటే చెప్పాను కదా, అప్పుడు వైసీపీ నేను ముందుగా అప్పుడెప్పుడో చెప్పాను, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పాను, లిక్కర్ స్కామ్ అనేది జరిగి ఉంటుందో లేదో పక్కన పెట్టేస్తే. ఎందుకంటే మిగతా వాళ్ళని ఎవరిని తినలేదండి. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలా మందికి ఇచ్చేసింది, స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే కేవలం 4-5 చేతులని కసిరెడ్డి రాజశేఖరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా దగ్గరుండి చూసుకున్నారు. ఎవరిని కూడా ₹1 కూడా తినలేదు, నాకు తెలిసి అర్థమవుతుంది. కానీ వీళ్ళు ఎవరైతే ఇది చేసుకున్నారో వీళ్ళకి ఖచ్చితంగా తిన్నారు గట్టిగానే. ఎవరైతే చెప్పాను కదా, ఈ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎక్కువ తీసుకున్నారనమాట. అది కూడా చాలామంది వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేంటి మాకు కూడా కొంచెం వాటా ఇస్తే బాగుండు కదా అని అప్పుడు కూడా మాట్లాడడం చూసాం. దాని గురించి కొంచెం లోకలోకలని రావడం చూసాం. ఎందుకంటే బయటికి పోనీలేదు. పర్సంటేజ్ అనేది ఎవరికి స్ప్రెడ్ కాకుండా జస్ట్ ఆ నలుగురిలోనే ఆ పర్సంటేజ్ ఉండేలాగైతే లిక్కర్ స్కామ్లో జరిగింది. మరి చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి కూడా నిదానంగా ఈ లిక్కర్ స్కామ్ అయితే ఉచ్చు అనేది బిగిస్తూ వెళ్తుంది. ప్రస్తుతం అయితే నిదానంగా ఒక్కొక్కరిని అయితే లాగుతూ ఉన్నారు బయటకైతే. మరి మిథున్ రెడ్డి గారిని ప్రస్తుతానికి సిట్ అయితే పిలిచింది. మరి అతను వెళ్తాడా లేదంటే చూద్దాం.